తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు డబుల్ గుడ్ న్యూస్ అయితే తెలియజేస్తూ ఉందండి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించడం కోసం మిగిలిన పెండింగ్ పనులను అయితే శరవేగంగా చేస్తూ ఉంది. ఈ ఏడాదిలోనే లబ్ధిదారులకు ఇళ్లు ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మనకు జగిత్యాల జిల్లాకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలంటూ కలెక్టర్ గారు పిలుపునివ్వగా ఆ వివరాలను నేను ఇప్పటికే మీకు అందించడం జరిగింది. ఎవరైనా తెలియని వారు ఉంటే తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ క్లిక్ చేసి తెలుసుకోగలరు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి శరవేగంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడం కోసం ప్రభుత్వం అయితే కృషి చేస్తూ ఉంది. ఈ వివరాలను నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. అలాగే మీ జిల్లాలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమాచారం ఏదైనా వచ్చినప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే ఈ ఏడాదిలోని లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వేగం పుంజుకున్న పనులు, కొత్త ప్రభుత్వం రాక జోరుగా నిధులు మంజూరు, 75 కోట్లతో ఇందిరమ్మ ఇండ్ల రిపేర్లు, రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం చివరి దశకు చేరుకున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనుల వేగం పుంజుకున్నాయి. బ్యాలెన్స్ ఉన్న పనులపై సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఈ పనులకు ప్రత్యేకంగా నిధులు రిలీజ్ చేసి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో జిల్లాల్లో చివరి దశకు చేరుకున్న పనులు శరవేగంగా జరగనున్నాయి. వీటిపై హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రత్యేక ఫోకస్ పెట్టి కలెక్టర్లకు ఆదేశాలు అయితే ఇచ్చింది. ఈ ఇండ్లను లబ్ధిదారులకు పంచితే ఇందిరమ్మ ఇండ్లపై కొంత భారం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తూ ఉంది. చూశారు కదా, ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించబోతున్న నేపథ్యంలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులకు పంచినట్లయితే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, లేదా స్థలం లేని వారికి సొంత స్థలం ఇస్తామని చెప్పింది కదా, ఆ విధమైన భారాన్ని కొంత తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తూ అతి త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అయితే పూర్తి చేసి లబ్ధిదారులకు అందివనుంది. ఇందులో భాగంగా పెండింగ్లో ఉన్న ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తే నియోజకవర్గాల వారీగా ఎంతమందికి ఇల్లు లేని వారో క్లారిటీ వస్తుందని, దీంతో ఇందిరమ్మ ఇల్లు కేటాయించవచ్చని హౌసింగ్ అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. హైదరాబాద్ సిటీ శివారులో కొల్లూరులో భారీ ఎత్తున డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం చేపట్టి సుమారు 16,000 మంది బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి గత ఏడాది ఎన్నికలకు ముందు అప్పటి సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. వీటిని లబ్ధిదారులకు అందజేసిన కరెంటు, నీటి సరఫరా అంశంలో జలమండలి, జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖ మధ్య ఆర్థిక వివాదాలు నెలకొనడంతో అక్కడ లబ్ధిదారులు ఉండడం లేదు. నీటి, కరెంటు సరఫరాకు 60 కోట్లు చెల్లించాలని జలమండలి, విద్యుత్ శాఖ కోరడంతో ఇటీవల నిధులను జీహెచ్ఎంసీ చెల్లించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ప్రాజెక్టులో చాలా కాలంగా ఇళ్ల నిర్మాణం పూర్తయి ఉండకపోవడంతో తలుపులు, కిటికీలు, వైరింగ్ దొంగలు దొంగిలించారు. దీంతో వీటి మరమ్మతులను కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. వీటితో పాటు రాంపూర్, కుత్బుల్లాపూర్, పోచారం, మహేశ్వరం ప్రాంతాల్లో చివరి దశకు చేరుకున్న పనులు పూర్తి చేస్తున్నామని, వచ్చే 2 నెలల్లో పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. జగిత్యాల మున్సిపాలిటీలో గత ప్రభుత్వ హయాంలో 4,500 ఇండ్లు మంజూరై ఏకైక మున్సిపాలిటీగా ఇది రాష్ట్రంలోనే పేరు తెచ్చుకుంది. అయితే ఇళ్ల నిర్మాణం పూర్తయి నిధుల కొరత ఏర్పడడంతో 2 ఏళ్లుగా డ్రైనేజీ, సెప్టిక్ ట్యాంకర్, వాటర్ ట్యాంకర్, వివిధ అభివృద్ధి పనులు లేక లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. వీటిలో 3,722 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించగా మిగతా ఇల్లు అప్పగించేందుకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతున్నదని అధికారులు చెబుతున్నారు. డ్రైనేజ్, సెప్టిక్ ట్యాంకులు, కరెంట్ కనెక్షన్తో పాటు మౌలిక వసతులను పూర్తి చేయాలని గతంలో లబ్ధిదారులు ఆందోళన చేశారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వసతుల కల్పనకు 32 కోట్ల మంజూరు చేసి పనులు వేగంగా జరుగుతున్నాయని, వచ్చే దసరాకు లబ్ధిదారులకు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు జగిత్యాల ఎమ్మెల్యే ఈ మేరకు ప్రకటించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి విజ్ఞప్తి చేయగా ఇప్పటికే నిధులను కూడా రిలీజ్ చేయడం జరిగింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ఫనీదరిగుట్ట వద్ద 2014 జనవరిలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2,160
ఇళ్లను నిర్మాణాన్ని చేపట్టి రాజీవ్ గృహకల్ప కింద 25 ఎకరాల్లో 98 కోట్లతో అంచనాతో పనులు ప్రారంభించారు. దాదాపు 38 కోట్లు రిలీజ్ చేయగా దాదాపు 40% పనులు పూర్తి చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక రాజీవ్ గృహకల్ప పథకాన్ని రద్దు చేయడంతో 2014 సెప్టెంబర్లో ఆ పనులు ఆపివేయడం జరిగింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 75 కోట్ల నిధులను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించారు. పలుసార్లు హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా అధికారులతో పరిశీలించి వాకప్ చేయడం జరిగింది. దీంతో పనులైతే శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కొన్ని చోట్ల 2 నెలల్లోనూ మరికొన్ని చోట్ల పండగకే లబ్ధిదారులకు అందివ్వడం కోసం ప్రభుత్వం పనులను శరవేగంగా చేయిస్తూ ఉంది. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ముందు ఎలాంటి తాజా సమాచారం ఉన్నా మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.